బీసీలకు కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు ఏమి సాధించిందో చెప్పగలదా అని ప్రశ్నించారు బీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు నరెడ్ల శ్రీనివాస్. ఈ నెల 15న కామారెడ్డిలో నిర్వహిస్తున్న బీసీల విజయోత్సవ సభను వ్యతిరేకిస్తూ ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో బీసీ సమాజ్ నాయకులు బొల్లిశెట్టి లక్ష్మణ్, ఎదునూరి రమేష్, మంచర్ల సదానందం, ఆకుతోట పద్మాదేవి, పెద్దపల్లి సూరయ్య, గంధే శ్రీ తిరుపతి, గుమ్ముల సుదర్శన, కొండు రాజు, చెవుల సురేష్, బొట్ల శ్రీ లక్ష్మీనారాయణ, పెద్దపల్లి భీమయ్యలు తదితరులు పాల్గొన్నారు. జై బీసీ. ఏదైతే ఈ నెల 15వ తేదీన కామారెడ్డిలో బీసీ విజయోత్సవ సభ కాంగ్రెస్ పార్టీ నిర్వహించాలని చెప్పేసి నిర్ణయం చేసింది. ఏదైతే బీసీ విజయోత్సవ సభ చేయడాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి బీసీ డిక్లరేషన్ ఏదైతే ఉందో ఆ డిక్లరేషన్లో భాగంగా స్థానిక సంస్థల్లో విద్యా ఉద్యోగాలలో 42% రిజర్వేషన్ అమలు చేస్తామన్నటువంటి సందర్భం. ఆ రిజర్వేషన్ అమలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైంది. చేయాల్సినటువంటి ప్రక్రియ చేయకుండా అనవసరమైనటువంటి జీవోలను ఇంప్లిమెంటేషన్ చేస్తూ చేసేటటువంటి ప్రక్రియ చేయకుండా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి చట్టం చేయాల్సిన ఏదైతే ఉందో అది కాకుండా జీవోల ద్వారా ఇది 42% రిజర్వేషన్ని అమలు కాదని తెలిసి ఎవరైనా కోర్టుకు పోతే అది కొట్టివేయబడుతుందని ఇది కూడా తెలిసి బీసీ ప్రజలను మోసగిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా మేము చెప్పేది ఒకటే, గత ఎన్నికల ముందు మీరు ఏదైతే డిక్లరేషన్ చేసిందో ఆ ప్రకారం స్థానిక సంస్థల్లో విద్యా ఉద్యోగాలలో 42% రిజర్వేషన్ అమలు చేసిన తర్వాతనే ఈ బీసీ విజయోత్సవ సభ నిర్వహించుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. బీసీ ప్రజలకు మీరు మోసం చేయాలని చూస్తే బీసీ యావత్ సమాజం చూస్తూ ఊరుకోదు. ఏదైతే 42% రిజర్వేషన్ అమలు తర్వాతనే విజయోత్సవాలు చేసుకోవాలి. దాని ఏదైతే ప్రక్రియ ఉందో కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి చట్టసభల్లో దాన్ని అమలు చేసుకొని చట్టం చేయాల్సినటువంటి ప్రక్రియ చేయకుండా తూతూ మంత్రంగా ఇక్కడ బీసీ ప్రజలను మోసం చేస్తూ అనవసరమైనటువంటి కాలయాపన చేస్తూ ఉంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి చట్టం చేసి 42% రిజర్వేషన్ అమలయ్యే విధంగా చూడాలని చెప్పేసి బీసీ సమాజ్ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. జై బీసీ.